మన మార్గాలన్నిటినీ ఏమని ఇక్కడికి వచ్చిన మన మార్గాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మనల్ని చక్కగా చేస్తూ ఉంటాడు. చక్కగా చేస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. మన మార్గాలు వంకర టింకరగా ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. మన మార్గాలు సరిగా లేనప్పుడు వాక్యం ద్వారా దేవుడు గద్దించి, నీవు ఎంచుకున్న మార్గం ఇది మంచిది కాదు, ఇది నీకు నష్టాన్ని కలిగించేది, నీవు ఎంచుకున్న మార్గం ఇది నీకు అభ్యంతరాన్ని కలిగించేది, నీవు ఎంచుకున్న మార్గం ఇందులోనికి వెళితే నీవు కూడా గోతిలో పడతావని దేవుని సేవకుల ద్వారా వాక్యం ద్వారా లేఖన భాగముల నుంచి చూపించి, ఆ లేఖన భాగాలను చదివించి, అటువంటి మార్గములోనికి వెళ్ళకూడదు, ఆ మార్గములోనికి వెళితే నీవు నష్టాన్ని కొని తెచ్చుకుంటావని దేవుని సేవకుడి ద్వారా హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఆ మార్గాన్ని నీవు ఎంచుకొనక, హెచ్చరించినటువంటి హెచ్చరికకు లోబడి ఆ మార్గాన్ని నీవు ఎంచుకొనక, మనకొక మార్గం ఉంది, అది విశాలమైన మార్గం, ఆ మార్గం పరలోకానికి దారి తీస్తూ ఉంది, ఆ మార్గం సత్యవంతమైనది, ఆ మార్గం జీవమైనది, ఆ మార్గములోనికి వెళితే మనమందరం కూడా దేవుని పట్టణమైనటువంటి పరలోక రాజ్యానికి వెళతామన్నటువంటి గురి ఎవరైతే ఆ మార్గాన్ని ఎంచుకుంటారో, ఏమండి ఆ మార్గం ఎలా ఉంటుందంటే విశాలమైన మార్గం. రెండు మార్గాలు కనపడతాయి. ఒకటి ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గము ఎవరిది అంటే సాతాను ఏర్పాటు చేసిన మార్గం. ఈ మార్గానికి ఎవరు వెళ్తారంటే నరహంతకులు వెళ్తారు.